హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం ఈరోజు బిట్ డిస్కస్ చేసుకుంటే కనుక ఈరోజు బిట్ వచ్చేసి ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబి 5 సెంటీమీటర్స్ మరియు యాంగిల్ ఏ 60 డిగ్రీస్ అయిన కర్ణము బీడీ సెంటీమీటర్లలో. సో ఇక్కడ మనకి రేఖాగణితం చాప్టర్ నుంచి అయితే బిట్ వచ్చింది. ఇక్కడ రాంబస్ అన్నారు. సో సమచతుర్భుజం అంటే రాంబస్ కనుక మనకి. సో ఇది ఒక రాంబస్ అనుకుందాం ఏబిసిడి అనేది. ఇందులో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఏబి 5 సెంటీమీటర్స్. కానీ మనకి రాంబస్ ప్రాపర్టీస్ తెలుసు. సో రాంబస్ ప్రాపర్టీస్ని చూసుకుంటే కనుక రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఏబి 5 అయితే బీసీ, ఏడి, సిడి ఇవన్నీ కూడా 5 అవుతాయి. అండ్ యాంగిల్ ఏ 60 డిగ్రీస్ ఇచ్చారు మనకి. మనల్ని ఏం కనుక్కోమన్నారు? బీడీ, ఈ కర్ణం కనుక్కోమన్నారు. సో ఈ బీడీ కర్ణం గీస్తే కనుక మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. సో ఇది ఒక ట్రయాంగిల్ మనకి ఫామ్ అయింది, ఏబిడి. సో మనకి ఈ బీడీ యొక్క సైడ్ లెంత్ కావాలి. ఏబి 5 సెంటీమీటర్స్, ఏడి 5 సెంటీమీటర్స్ రాంబస్ ప్రాపర్టీస్ నుంచి. యాంగిల్ ఏ 60 డిగ్రీస్. అండ్ ఇది మనం పెద్ద సమ్ కూడా చేయగలదు, మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఐడియా ఉండే చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబి 5, ఏడి 5, మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి అంటే సమాన భుజాలకి ఎదురుగా ఉన్న వాటి కోణాలు సమానం. సో ఇక్కడ ఇది 5 కదా, దీని ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్. ఇది 5, ఇది ఈక్వల్ అంటే ఏంటి? యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది మనకి. యాంగిల్ ఏ తెలుసు 60. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ చూసుకుంటే టోటల్ 180 అవ్వాలి కదా. యాంగిల్ ఏ 60 అంటే ఒకటి 60 అంటే మిగతావి ఎంత? మిగతా 2 టోటల్స్ 120 అవుతాయి. సో ఈ బీఈడీలు ఈక్వల్ బై 2 చేస్తే మనకి 60 వస్తుంది. అంటే మనకి ఈ ఏబిడి అన్న ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ సమానం. సో అఫ్కోర్స్ మనకి బీడీ అన్నది కూడా వాల్యూ వచ్చేసి 5 అవుతుంది, ఎందుకంటే అన్ని యాంగిల్స్ సమానంగా ఉన్న త్రిభుజం సమబాహు త్రిభుజం అవుతుంది. సమబాహు త్రిభుజంలో అన్ని భుజాల పొడవులు సమానం. మనకు ఆల్రెడీ 2 భుజాల పొడవులు తెలుసు, ఏబి, ఏడి 5, 5. సో బీడీ కూడా 5 అవుతుంది. సో మన ఆప్షన్ వచ్చేసి 3.